అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు. నిన్న విచారణకు రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. నెల్లూరులోని నివాసంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో గేటుకి నోటీసులు అతికించారు. హైదరాబాద్లోని నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ కూడా కాకాని అందుబాటులో లేకపోవడంతో ఆయన సమీప బంధువు సుమంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రెండవ నోటీసు ప్రకారం ఇవాళ ఉదయం నెల్లూరులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు కూడా విచారణకి హాజరవుతారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇక హైకోర్టులో కాకాని బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు పోలీసు విచారణకు రావాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు 2 మార్లు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అయితే నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి ఈ రోజు 11 గంటల సమయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి రావాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే క్వాడ్జీ భారీ కుంభకోణం, అక్రమ తవ్వకాలు, అలాగే భారీ పేలుడు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, దీనిపైన కేసు నమోదైంది. ఈ కేసులో దాదాపు 10 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళల్లో 4వ నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. 2 రోజుల కిందట పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి నివాసానికి వెళ్లారు. అయితే ఆ నివాసంలో ఎవరు కూడా కనీసం డ్రైవర్లు పని వాళ్ళు కూడా లేకుండా తాళాలు వేయడం జరిగింది. దాంతో నోటీసుల్ని ఆయన ఇంటి గేటుకి గోడలకి అతికించి వెళ్లారు. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఎక్కడికి పరారు కాలేదు, హైదరాబాద్లో నివాసంలోనే ఉన్నాను, ఆ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగ చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. దాంతో హుటాహుటిన పోలీసులు హైదరాబాద్కి వెళ్లారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద చూస్తే అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది. దాంతో ఆయన సమీప బంధువు సుమంత్ రెడ్డికి ఏదైతే నోటీసులు ఉన్నాయో వాటిని జారీ చేసి రావడం జరిగింది. దాదాపు ఆయన తరపు లాయర్లు కూడా 24 గంటల ముందే ఈ నోటీసులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే దాదాపు 2 సార్లు పోలీసులు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ రోజు 11 గంటలకి నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకి కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తారా రారా అనే అంశం పైన తీవ్ర స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు శ్రేణుల్లో ఒక అయోమయం నెలకొంది. ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఒకవేళ ఈ కాకాని కేసుల పరంపరలో ఇలాగే కొనసాగితే పార్టీ పరిస్థితి ఏమిటనే అయోమయం కూడా పార్టీ శ్రేణులు నేతల్లో నెలకొంది. ప్రధానంగా వారంతా కూడా ఆ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ బుకాయించే పరిస్థితి. వాస్తవానికి గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ క్వాడ్జీ తవ్వకాలు జరిగాయి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించిన ప్రాంతంలో ఈ కాకాని అండ్ కో వాళ్ళ బ్యాచ్ దాదాపు 250 కోట్ల మేర రుస్తుం మైన్స్, ఆ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో అక్రమ క్వాడ్జీని తవ్వకాలు సాగించినట్లుగా మైనింగ్ శాఖ అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఒక మైనింగ్ నిర్వాహకులు ఒక 10 హోల్స్లో వేసి ఒక 3 అడుగులు 4 అడుగుల్లో పేలుళ్లు చేస్తుంటారు. అయితే వీరు అప్పట్లో దాదాపు బోర్వెల్స్ ఏర్పాటు చేసి బోర్వెల్స్ ద్వారా 30, 40, 50 అడుగుల మేర పెద్ద హోల్స్ వేసి ఒకేసారి 500 హోల్స్కు పేలుళ్లు సృష్టించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆ కేసులో సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈరోజు పోలీసులు ఆయన విచారించే అవకాశాలున్నాయి. ఒకవేళ విచారణకి కాకాని గోవర్ధన్ రెడ్డి రాకపోతే చట్టరీత్యా ముందుకు వెళ్లేందుకు పోలీసులు కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. అరెస్టు చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండకపోవచ్చు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ కూడా ఈరోజు మధ్యాహ్నం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం పైన కూడా సందిగ్ధత నెలకొంది. మొత్తం మీద ఈ కాకాని ఎపిసోడ్ నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. వైసీపీ శ్రేణుల్లో కలవరం సృష్టిస్తుంది. ఇది కొన్ని పరిస్థితి. వీడియో షాద్కిర్మన్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.